చెప్పండి, అందరూ ఏదో మాట్లాడదామని ఇక్కడికి వచ్చి మౌనంగా ఉండడంలో అర్థం ఏంటి? కార్తీక్, ఏంటి మన కిటికీ టీం పరిస్థితి? ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరే, మొన్న ఎస్ఐ కూడా మనని నానా మాటలు అంటుంటే. అవును కార్తీక్, బయటికి లేదన్న విషయాన్ని రాబట్టాలంటే చాలా కష్టంగా ఉంది. మొన్న హాస్పిటల్లో ఆ ఎస్ఐ అన్నట్టు ఏదో ఒక నాటకం ఆడకపోతే విషయాలు బయటికి రావట్లేదు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను నా బాస్కి భయపడలేదు. కానీ కిటికీ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు కార్తీక్ ఇదంతా ఎందుకు? మనం ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మనకంటూ కొన్ని పవర్స్ కావాలి, ఒక సెక్యూరిటీ కావాలి. ప్రతి అడ్డమైన వాళ్లతో మనం మాట పడాల్సిన అవసరం ఏముంది? అవును కార్తీక్, నిన్న ఎస్ఐ తిట్టాడు, రేపు కానిస్టేబుల్ కూడా అంటాడు. అరే, మొన్న తనిష్క్ని జైల్లో వేసినప్పుడు కూడా మేము ఇది అని చెప్పుకోకుండా తనని బయటికి తీసుకురావడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది తెలుసా? అవును, మొన్న హాస్పిటల్లో ఆ ఎస్ఐకి 5000 లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాల్సి వచ్చింది. ఒక పవర్ఫుల్ కిటికీ టీం అయి ఉండి మనకేంటి ఇలా జరుగుతోంది? దీనికి మనమేం చేయలేమా?